ఏం చేస్తారు అంటూ మీ కథలు మీ భావాలతో పని లేదు. మెదడుకు పదిని పెట్టండి, విజ్ఞాన ప్రదర్శన చేయొద్దు. 40 ఏళ్ళుగా ఉపన్యాసాలు వింటున్నా, కోనసీమ అందాలు సినిమాలో చూస్తున్నాం కానీ తలసరి ఆదాయంలో ఎక్కడుంది? శ్రీకాకుళంలో మంత్రులు ఉన్నారు కానీ అభివృద్ధిలో జిల్లా అడుగునుంది. నేతలు అధికారులు కలిసి పనిచేయాలి. కలెక్టర్ సభలో సీఎం దిశానిర్దేశం. 40 ఏళ్ల పాటు ఉపన్యాసాలు విన్నాను, నేడు కూడా ప్రసంగాలు చేస్తాను. కోనసీమను సినిమాల్లో చాలాసార్లు చూశాను కానీ కోనసీమ జిల్లా ఈ రోజున చాలా వెనుకబడి ఉంది. భవిష్యత్తులో అల్లూరు జిల్లా కంటే వెనక్కి వెళ్ళేలా ఉంది. అధికారులకు రోషన్ రావాలి, అది మీకు రావడం లేదు. మీ దగ్గర 12% వృద్ధి ఉంటే అల్లూరు జిల్లాలో అది 21%. కలెక్టర్ల ఆలోచన కార్యాచరణ వినూత్నంగా ఉండాలంటూ హైలైట్ చేశారు. లేకపోతే లూలూకి లైన్ క్లియర్ అంటూ విశాఖలో ఇంటర్నేషనల్ మాల్. తాజాగా ఏపీఐఐసికి ప్రతిపాదనలు 13.43 ఎకరాలు వెనక్కి ఇవ్వాలని వీఎంఆర్డీఏకి ప్రభుత్వం ఆదేశం. గత టీడీపీ పాలనలోనే ఒప్పందం, తర్వాత వైసీపీ హయాంలో రద్దు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. షాపింగ్ మాల్స్కి భూములు ఇవ్వడం కూడా గొప్పగా చెప్పుకుంటున్నటువంటి రోజులు. మరి అదే రిలయన్స్కి లేకపోతే కనుక బిగ్ బాస్కెట్కి, విషోదయకి ఇట్లాంటి వాళ్ళకి కూడా ఇవ్వచ్చుగా. మరి వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు? విదేశాల నుంచి వచ్చినటువంటి షాపింగ్ మాల్ వాడికి భూమి ఇస్తామా? అది కూడా 99 ఏళ్ళకి లీజుకి ఇస్తామా? వీళ్ళందరూ అద్దెలకి తీసుకోవాలి లేకపోతే కొనుక్కోవాలా? ఏంటి వివక్ష? అంటే స్వదేశీ వ్యాపారస్తులు పనికిరారా? వాడు 500 మందిని పెడితే వీళ్ళు 5,000 మందిని పెడుతున్నారు. మరి వాళ్ళకొక న్యాయం, వీళ్ళకొక న్యాయం ఏంటి? అదేదో గొప్ప విశేషం ఏంటి? షాపింగ్ మాల్లో పనిచేసేటటువంటి మనుషులు దొరికితే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం గొప్ప అయితే, ఈ షాపింగ్ మాల్స్ అన్నిట్లలో దొరుకుతున్నటువంటి వాళ్ళంతా ఎవరు మరి? లేకపోతే పోలవరం నిర్వాసితులకి 6,000